నమస్కారం వాజీ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వివరాలు చూద్దాం। రిలయన్స్ కేబుల్ డేటా సెంటర్ పేరుతో రైతుల భూములు కొల్లగొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో భూ దోపిడీకి పాల్పడుతుందని రైతుల భూములు లాగేసుకుని దోపిడీదారులకు కట్టబెడుతుంటే సిపిఎం చూస్తూ ఊరుకోదని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మునేని సూర్యనారాయణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు। ఆదివారం స్థానిక ఎల్బీజీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో భోగాపురం విమానాశ్రయం పేరుతో 2700 ఎకరాలు, గుర్లాల్లో స్టీల్ ప్లాంట్ పేరుతో 1200 ఎకరాలు, జిల్లాలో ఐటీ హబ్ల పేరుతో 20,000 ఎకరాలు, హెచ్బిసిఎల్ గ్యాస్ కంపెనీలు, ఎస్ఎంఎస్సివి పార్కుల పేరుతో 1000 ఎకరాలు సేకరించిన భూముల్లో ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసి ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారనేది ప్రభుత్వం పాలకులు చెప్పాలని డిమాండ్ చేశారు। పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు సరికదా, ఉన్న పరిశ్రమను మూసివేసి మరలా ఇప్పుడు డేటా కేబుల్ సెంటర్ పేరుతో మరో 854 ఎకరాల భూమిని డెంకాడ, బోసుపాటిరేగ, భోగాపురం మండలాల్లో సేకరించి ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయడమే కాకుండా జీవో ఇవ్వడం కూడా జరిగిందని అన్నారు। ఇప్పటికే భోగాపురం విమానాశ్రయం ప్రాంతంలో 430 ఎకరాల భూమికి పరిహారం ఇప్పటికీ ఇంకా అందలేదని అన్నారు। అందుకని గతంలో ఉన్న ఆ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ఈ ప్రభుత్వం కానీ వాడు వీడు అందరూ అన్ని ఆ తాడులో ముక్కలే। ఇప్పటికైనా ఈ జిల్లా ప్రజలకు న్యాయం చేయకపోతే ఉపాధి పేరు మీద భూములు తీసుకున్నారు, ఆ భూముల్లో ప్రాజెక్టులు కట్టకపోతే తిరిగి ఆ భూములు ఇచ్చేయాలని చెప్పేసి కోర్టు తీర్పులు ఉన్నాయి, బెంగాల్ తీర్పులు ఉన్నాయి। అందుకని అక్కడ జిందలు కావచ్చు, ఇక్కడ బొబ్బిలు కావచ్చు, ఇప్పుడు ఈ గొర్రెల స్టీల్ ప్లాంట్ ఇవన్నీ తీసుకుంటున్నారు। ఏం తీసుకున్నా ఏం చేసినా ఈ భూముల వల్ల ప్రయోజనం ప్రజలకు ఉండాలా, ఆ పేరు మీద తీసుకున్న భూములు ఆ ప్రాజెక్టులు కట్టాలా, అప్పుడు జిల్లాలో ఉన్న నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది, వలసలు నివారించబడతాయి। ఎజెండా మంచిదే, ఆచరణ మాత్రం శూన్యం। ఈ ఆచరణ భూములు తీసుకున్నప్పుడు ఉన్న ఆలోచన భూముల్లో ఫ్యాక్టరీలు పెట్టే దగ్గరకు వచ్చేది లేదు। ఇదంతా కార్పొరేట్లకి, ఆదానీలకి, అంబానీలకి ఈ భూములన్నీ ఇది రిలయన్స్ ఇప్పుడు డేటా సెంటర్ పెడుతున్నారు, ఇది రిలయన్స్ వాడికి। ఆ రిలయన్స్కి ఇచ్చిందేంటి 25% ధర తగ్గిస్తారట, ఉన్న ధరలో 25% ధర తగ్గిస్తారట, జిఎస్టీ అక్కర్లేదట, సుంకం అక్కర్లేదట, విద్యుత్ ఛార్జీలు మినహాయింపట, మొత్తం ఇవన్నీ కలిసి 1000 కోట్ల రూపాయలు ఇవాళ ఆ డేటా సెంటర్కి రాయితీలు ఇచ్చి ప్రజల డబ్బు ఉత్తరాంధ్ర గారు సాగునీరు లేదు, తాగునీరు లేదు, దాని డబ్బులు పెట్టుబడి పెట్టి ఆ రకంగా ఆదుకోవడం లేదు, 1000 కోట్లు వాడికి రాయితీలు ఇచ్చి ఆ కార్పొరేట్ ప్రయోజనం కోసం ఇది ఉదాహరణ। ఈరోజు జీవో విడుదల జీవోలను రాశారు, జీవోలను ఏమేమి రాయితీలు ఇస్తారు, ఎంత రాయితీలు ఇస్తారని చెప్పి చూసినప్పుడు మొత్తం అంతా రాయితీలు ఇచ్చి ఉచితంగానే భూమి ఇచ్చి ధర తగ్గించి ఇవన్నీ గవర్నమెంట్కి రావాల్సిన నిధులు ఏమి కట్టక్కర్లేదు, 15 సంవత్సరాల వరకు రాయితీలు అంట, ఏమి కట్టక్కర్లేదంట। అంటే మొత్తం ప్రజాధనం లూటీ చేసి ఈ డబ్బులు కార్పొరేట్కి ఇచ్చి ఆ రకంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు। అందుకని పాలకుల సంగతి తేలాలి, ప్రజలు ఆలోచించాలి। దీనికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యాన భవిష్యత్తులో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం। ప్రభుత్వ పాఠశాలలలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా విద్యను అందించడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి యు మాణిక్యం నాయుడు తెలిపారు। కలెక్టరేట్లోని ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు। బడి పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు। పాఠశాలలకు అవసరమయ్యే అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని అన్నారు। ఈ ఏడాది 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించామని అన్నారు। ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు। 27 విద్యా సంవత్సరానికి గాను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బడి పిలుస్తుందనే ప్రోగ్రాం అనేది లాంచ్ చేయడం జరిగింది। మరి దానిలో భాగంగా మరి నేను, నాతో పాటు డిప్యూటీఓలు, ఎంఈఓస్, అలాగే పాఠశాల టీచర్స్ అందరూ కలిసి మరి ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలు అన్నిటిని కూడా, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు, అలాగే స్టూడెంట్ కిట్స్, అలాగే తల్లికి వందనం, అలాగే ల్యాబొరేటరీసు, ప్లే గ్రౌండ్స్, అలాగే లైబ్రరీ, అలాగే నిష్ణాతులైన ఉపాధ్యాయులు, ఈ అన్నింటినీ కూడా పేరెంట్స్ తాలూకు తల్లిదండ్రులకి వివరించి మరి ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది। ఆ విధంగా ప్రభుత్వ పాఠశాలలో చేరినట్లయితే విద్యార్థులు ఆ తల్లిదండ్రులకి ధనం కూడా వాళ్ళకి ఆదా అవుతుందన్నమాట। కాబట్టి మరి చక్కని సౌకర్యాలు ఈ ప్రభుత్వ పాఠశాలకు కల్పించడం జరుగుతుంది। కాబట్టి మీరందరూ కూడా మరి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి। మరి మీరు చూశారు ఎస్ఎస్సి పరీక్షల్లో ఈ సంవత్సరం 91.08%తో
మరి రాష్ట్ర స్థాయిలోనే థర్డ్ ప్లేస్ మనం నిలిచాం. మరి దానిలో 590 దాటిన వాళ్ళే మనకి 13 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే 500 దాటిన వాళ్ళు వేలల్లో విద్యార్థులు ఉన్నారు. ఈ విధంగా మంచి ఫలితాలు అనేది ఈ సంవత్సరం సాధించడం జరిగింది. మరి ఇంత ఫలితాలు రావడానికి కూడా మన ప్రభుత్వ ఉపాధ్యాయులు 25-26 సంవత్సరంలో మంచి దీక్షతో కష్టపడి పాఠశాలలో పనిచేయడం జరిగింది. మరి దాని తాలూకు ఫలితాలు ఈ సంవత్సరం మనం ఎస్ఎస్సిలో మనం చూడడం జరిగింది. శ్రీ శ్రీ మారుతి సహాయక సేవా సంఘం ఆధ్వర్యంలో గత 19 సంవత్సరాలుగా పేదలకు ఇచ్చే నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా నిర్వహించడం ఎంతో అభినందనీయమని ప్రముఖ వ్యాపారవేత్త నాగమల్లి లోక్నాథ్ అన్నారు. నగరంలోని కనపాకలో శ్రీ శ్రీ మారుతి సహాయక సేవా సంఘం గుత్తూరు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సుమారు 70 మంది పేద వృద్ధులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులను అందరూ గౌరవించాలని అన్నారు. సంస్థ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ దాతల సహకారంతో 19 ఏళ్లుగా నిర్విరామంగా పేదలకు నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వి తులసిరామ్, బి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలుగా ఈ సేవ నిర్విఘ్నంగా కొనసాగుతుంది. దీనికి మూలకారకుడు ఈ గుత్తూరు చంద్రశేఖర్, మిగతా వాళ్ళ తాలూకా సభ్యులు అందరూ కలిపి ఈ సేవని మేము ఓన్లీ ఆర్థికంగా సహాయం చేస్తున్నాం కానీ సేవ చేయడంలోనూ వాళ్ళకే నేను ఎంతైనా వాళ్ళకి కృతజ్ఞత తెలపాలి. అందువలన వీళ్ళు దీనికి అర్హులు ఈ సేవకి అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. గత 19 సంవత్సరాల నుండి కూడా వాళ్ళ దాతలు, ఆ దాతలందరికీ కూడా మరి మీ ద్వారా వాళ్ళకి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ 19 సంవత్సరాల నుండి ఇస్తానంటే ఇది మాటలతో కాదు, చేతలతో చేసే పని ఇది. అందువల్ల ఏంటంటే మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కొంతమందికి మరి అవకాశం ఉన్నంత మేరకు కొంతమంది సాయం చేస్తారని చెప్పేసి మీ ద్వారా వాళ్ళందరికీ తెలియజేసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరగడానికి కారణం మా తోటి కమిటీ సభ్యులకి మా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటాం. అలాగా 68 మందికి ఈరోజు ఇవ్వడం జరిగింది. 5 కేజీలు బియ్యం, 1/2 కేజీ కందిపప్పు, 1/2 కేజీ మంచి నూనె, 1/2 కేజీ పంచదార ఇవ్వడం జరిగింది. యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నగరంలోని ఎన్జిఓ హోంలో వైద్య ఆరోగ్య ఉద్యోగుల జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ జేవి ప్రసాదరావు మాట్లాడుతూ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో ఎంత క్రియాశీలకంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ జీతాలు మాత్రం పెంచడం లేదని అన్నారు. సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను కొనసాగించాలని కోరారు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులంతా ఐక్యంగా పోరాటం చేయాలని సూచించారు. న్యాయపరమైన సమస్యల పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కె జగన్మోహన్, రాష్ట్ర కోశాధికారి సిహెచ్ సత్యనారాయణ, ఏ మాధవి తదితరులు పాల్గొన్నారు. పెట్టుకోవడానికి ముఖ్య కారణం అంటే పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. మమ్మల్ని డ్యూటీ చేయమంటున్నారు కానీ దాని మీద పని ఒత్తిడి వల్ల ఈ ఆపల పని భారం ఎక్కువైపోయింది. దీని బట్టి చూస్తే మాకన్నా ముందు మా సీనియర్స్ అక్కలు కూడా జాయిన్ అయ్యి ఉన్నారు. కానీ 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయిపోయినా సరే వాళ్ళకి ప్రమోషన్ రీతే లేదు. అది చూస్తే సిపిఎస్ అవ్వచ్చు, ఓపీఎస్లో మార్చమని కొన్ని ఇది అయ్యింది. దానికి తోడు 143 జీవో వచ్చి స్టాఫ్ను కూడా తగ్గించడం జరిగింది. ఇక మీద చూస్తే రెగ్యులర్ ఎంప్లాయీస్ చాలా తక్కువగా కనిపించడం జరుగుతుంది. కాంట్రాక్ట్ వ్యవస్థ ఎక్కువైపోతుంది. ఇందులో రెగ్యులర్గా ఉండాలని మేము అనుకుంటున్నాము. హెల్త్ డిపార్ట్మెంట్లో అయితే చాలా అసలు ఎంత ఘోరం అంటే ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో మొత్తం ల్యాబ్ టెక్నీషియన్ అవ్వచ్చు, ఏఎన్ఎంస్ అవ్వచ్చు, హెచ్వీలు అవ్వచ్చు, హెల్త్ అసిస్టెంట్లు అవ్వచ్చు, మొత్తం అందరూ పనిభారం ఒత్తిడి ఎక్కువైపోయింది. అనారోగ్యం గురవుతున్నారు. ఇక మీదటి గవర్నమెంట్ కానీ మమ్మల్ని ఏ పెడచెవును పెట్టినట్టయితే మేమందరం పోరాటానికి సిద్ధం అవ్వాలని మేమందరం ఇప్పుడు ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకుని మళ్ళీ ఐక్యత అయ్యి కమ్యూనికేషన్ అయ్యి మేమందరం ఒక పోరాటాన్ని పిలిపివ్వాలని గవర్నమెంట్కి మీ ద్వారా నేను చెప్తున్నాను. నాకు ఇవ్వాల్సిన డిఏలు కూడా ఒక 4 డిఏలు బాకీలు ఉన్నాయి. డిఏలు ఇవ్వలేదు. కొత్త పిఆర్సీ కమిషన్ వేయవలసి ఉంది. ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది, పిఆర్సీ కమిషన్ వేయలేదు. తర్వాత ఐఆర్ ప్రకటించవలసి ఉంది, ఐఆర్ కూడా ప్రకటించలేదు. ఇవన్నీ కామన్ డిమాండ్స్ ఉంటూ
మా వైద్యారోగ్య శాఖలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. మాకు ఫీడర్ క్యాడర్ అయినటువంటి ఏఎన్ఎంస్ గత 30 సంవత్సరాలుగా ఒకే క్యాడర్లో పనిచేస్తున్నారు. వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వట్లేదు. అలాగనేసి ఒకే క్యాడర్లో పనిచేస్తున్నారు కదా అని చెప్పేసుకొని వాళ్ళకి ఇంక్రిమెంట్లు కానీ అలాంటివి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ఏదైతే జీతం జాయిన్ అయ్యారో ఆ జీతంతోనే అలాగ ఉండవలసి వస్తుంది. అంతేగాని అన్ని డిపార్ట్మెంట్లో 20-30 సంవత్సరాలు ఉన్నారన్నది ఏ డిపార్ట్మెంట్లో కూడా ప్రమోషన్ లేకుండా లేదు. ఒక హెల్త్ డిపార్ట్మెంట్లో జరుగుతుంది. అలాగే రీడిప్లాయ్మెంట్ అని చెప్పేసి ఒక ప్రాంతంలో జీతం ఒక ప్రాంతంలో ఉద్యోగం లాగా వాళ్ళకి సుమారు 100-150 కిలోమీటర్ దూరంలో వాళ్ళ జీతాలు ఒక దగ్గర తీసుకుంటున్నారు, పని ఒక దగ్గర చేస్తున్నారు. రీడిప్లాయ్మెంట్ క్యాన్సిల్ చేయాలని మేము కోరుతున్నాము. అలాగే గత ప్రభుత్వం 143 జీవో తీసుకొచ్చింది. అలాగే పిహెచ్సిలో 14 మంది ఎంప్లాయీస్ ఉండాలి, అంతమించి ఉండకూడదని చెప్పేసి ఆ జీవో సారాంశం. దాన్ని రద్దు చేసి సూపర్వైజ్ క్యాడర్స్ హెచ్వి కానీ, హెల్త్ సూపర్వైజ్ కానీ, ఎంపీహెచ్ఓ కానీ, పిహెచ్ఎన్ కానీ, సిహెచ్ఓ పోస్టులని పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐ కళాశాలలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐ కళాశాలల జిల్లా కన్వీనర్ టీవీ గిరి పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాద్య న్యూస్తో మాట్లాడారు. జూన్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఐటీఐ కోర్సులు చదివిన వారికి అప్రెంటిస్ ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని అన్నారు. 10వ తరగతి పాస్ ఫెయిల్ అయిన అభ్యర్థులు కూడా కోర్సులు చేసుకోవచ్చని సూచించారు. జూలై 8వ తేదీన సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుందని, 10వ తేదీ నుంచి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఆసక్తి గల వారు ఈ కోర్సుల్లో చేరాలని సూచించారు. విజయనగరం జిల్లాలో 3 ప్రభుత్వ ఐటీఐలు ఉన్నాయి. బొబ్బిలి, రాజాం, విజయనగరం. అలాగే 25 ప్రైవేట్ ఐటీఐలు ఉన్నాయి. ప్రతి మండలంలో కూడా ప్రైవేట్ ఐటీఐలు ఉన్నాయి. మీ దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఐటీఐల్లో కూడా మీరు సీటు చూజ్ చేసుకోవచ్చు. అక్కడ కూడా మీకు వైట్ కార్డు అది ఉంటే రీఇంబర్స్మెంట్ అది ఉంటుంది మీకు. కాబట్టి ఏంటంటే ఏ ప్రభుత్వ ఐటీఐ అయినా ప్రైవేట్ ఐటీఐ అయినా కూడాను ఒకే సర్టిఫికేట్ వస్తుంది. డీజీటీ వారు జారీ చేసిన సర్టిఫికేటే వస్తుంది. కాబట్టి కంఫర్ట్గా ఉన్న ఐటీఐల్లోనే అందరినీ చేరవలసిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ ఎలక్ట్రీషియను, ఫిట్టరు, డీజిల్ మెకానిక్, వెల్డరు, సీట్ మెటల్ వర్కరు, కార్పెంటరు, టర్నరు, మెషినిస్టు, డ్రాఫ్ట్స్మెన్, సివిలు వంటివి ట్రేడ్స్ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఆర్ఆర్బీలోని, స్టీల్ ప్లాంట్లోని, నేవల్ డాక్యార్డ్లోని, హిందుస్థానీ ఏరోనాటిక్స్, అలాగే డిఆర్డిఓ వంటి ప్రముఖమైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడాను అప్రెంటిస్షిప్లు ఉన్నాయి. అలాగే ప్లేస్మెంట్లు కూడా ఉన్నాయి. అలాగే చాలా పరిశ్రమలు, ఏ పరిశ్రమలు కూడా ఈరోజు ఐటీఐలనే, ముఖ్యంగా ఐటీఐ పిల్లలనే కోరుతున్నారు. అందుగురించి ఏంటంటే ఇది మీ భవిష్యత్తుకి ఒక మంచి పునాది ఐటీఐలో జాయిన్ అవ్వడం. దీన్ని అందరూ కూడాను సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. నగరంలోని పూల్బాగ్ జడ్పీ పాఠశాలల వేదికగా వేసవి ఖోఖో శిక్షణా తరగతులు అత్యంత ఉత్సాహంగా సాగుతున్నాయి. ప్రధాన ఉపాధ్యాయులు వి రఘురామరాజు ప్రోత్సాహంతో శిక్షకులు సత్యప్రసాద్ నేతృత్వంలోని విద్యార్థులు క్రీడా నైపుణ్యాలతో పాటు నైతిక విలువలను పుణికిపుచ్చుకుంటున్నారు. క్రీడా సాధనను కేవలం ఆటగా కాకుండా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే సంకల్పంతో సాగిస్తున్న ఈ శిక్షణ అందరి మన్ననలు పొందుతుంది. ఈ స్ఫూర్తిని గుర్తించిన ప్రభుత్వ ఉద్యోగులు, సీనియర్ క్రీడాకారులు నమ్మి గణేష్, నమ్మి నరేష్లు నేడు శిక్షణ పొందుతున్న విద్యార్థులకు అరటిపండ్లు, కోడిగుడ్లు పౌష్టికాహారంగా అందజేశారు. క్రీడల పట్ల పిల్లల అంకిత భావాన్ని వారు ప్రత్యేకంగా అభినందించారు. మహిళా సంఘాల సభ్యులకు వారి అవసరాలు గుర్తించి వారికి స్వయం ఉపాధిని కల్పించడమే లక్ష్యంగా రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని డిఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాని అన్నారు. కలెక్టరేట్లోని డిఆర్డీఏ భవన్లో ఈరోజు ఆయన వాద్య న్యూస్తో మాట్లాడారు. ఒక సిఆర్పి 10 డ్వాక్రా గ్రూపులకు ఎంపిక చేసుకుని వారికి అవసరమయ్యే పనులు గుర్తించి వారికి పారదర్శకంగా రుణాలు అందించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించిందని తెలిపారు. కుటుంబానికి ఒక మహిళ పారిశ్రామికవేత్త కావాలని లక్ష్యమని స్పష్టం చేశారు. మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. ₹1,00,000 కావాలి అందనుకుంది. అలాంటి అవసరాలని ఈ సిఆర్పీలు ఏసీఎల్పీ యాప్ ద్వారా క్యాప్చర్ చేస్తారు.
ఒకసారి వీళ్ళు క్యాప్చర్ చేసిన తర్వాత ఈ డేటా అంతా కూడా సీసీ గారి తాలూకా లాగిన్లోకి వెళ్తుంది. సీసీ గారు రెండోసారి ఏం చేస్తారంటే సిఆర్పీలు క్యాప్చర్ చేసినటువంటి ఈ డేటా అంతా ఒకసారి సరి చూసుకొని కరెక్ట్గా ఉంది అని అనేసరికి ఆయన బయోమెట్రిక్ అథెంటికేషన్తో నెక్స్ట్ లెవెల్కి పుష్ చేస్తాడు. అలా పుష్ చేసిన వెంటనే ఈ డేటా అంతా కూడా స్థానికంగా ఉండేటటువంటి విఓఏ గారి లాగిన్లోకి వెళ్తుంది, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్. వీళ్ళు లాగిన్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ విఓఏ ప్రతి మహిళ దగ్గరికి వెళ్ళి, అమ్మ మీరు గతంలో ఆగస్టు నెలలో పశుపోషణ కోసం ఒక 2 పశువులు కొనుక్కోవడం కోసం ₹1,00,000 అడిగి ఉన్నారు, అవునా కాదా అని చెప్పేసి వాస్తవాన్ని ఒకసారి చూసుకొని కరెక్ట్గా ఉంటే మహిళ చేత బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకుంటారు. సో ఈ ప్రాసెస్ ఎప్పుడైతే అది కంప్లీట్ అవుతుందో వెంటనే అది ఏపీఎం గారు లాగిన్కి వెళ్తుంది. ఏపీఎం గారు అథెంటికేట్ చేసిన వెంటనే ఈ ఏసీఎల్పీ ఏదైతే యాన్యువల్ క్రెడిట్ అండ్ లైవ్లీహుడ్ యాక్షన్ ప్లాన్ అనుకున్నామో అది మైక్రో క్రెడిట్ ప్లాన్ లాగా కన్వర్ట్ అయ్యి బ్యాంకర్ లాగిన్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా ఒక సిస్టమేటిక్గా ఎవరికి ఏ నెలలో ఏ ప్రక్రియ కోసం ఏ పని కోసం ఎంత డబ్బులు అవసరం అవుతాయి అనేది శాస్త్రీయంగా గుర్తించి మైక్రో క్రెడిట్ ప్లాన్ ద్వారా బ్యాంకుస్కి మనం పంపించడం వల్ల ప్రతి మహిళ అవసరాలు ఏ నెలలో ఎప్పుడు ఎంత కావాలనేది పూర్తి స్థాయిలో మనం నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తిరుమలకు విచ్చేసిన ఆయన అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడక నడిచి వెళ్లి స్వామివారిని సేవించుకున్నారు. మార్గమధ్యంలో తోటి భక్తులతో కలిసి నడుస్తూ వారిని ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి తమ కుటుంబం శ్రీవారికి పరమ భక్తులమని, స్వామి దర్శనం ఎంతో మనశ్శాంతినిస్తుందని పేర్కొన్నారు. మెట్ల మార్గంలో యువకులు భక్తిభావంతో మోకాళ్లపై నడవడం చూస్తుంటే ఆనందంగా ఉందని, ఇది యువతలో ఆత్మవిశ్వాసాన్ని మనోధైర్యాన్ని పెంచుతుందని అన్నారు. తిరుమలలో భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లు, భద్రతా ప్రమాణాలు అద్భుతంగా ఉన్నాయని మంత్రి రామ్మోహన్ నాయుడు కొనియాడారు. కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అలిపిరి నుంచి మెట్ల మీద నడుచుకుంటూ రావడం జరిగింది. నేను, నా కుటుంబ సభ్యులు, మా ఆవిడ, అలాగే నా స్నేహితులు అందరితో పాటు చాలా ఆనందంగా ఆ భగవంతుడిని తలుచుకుంటూ గోవింద నామ స్మరణతో విజయవంతంగా సుమారు 4 గంటల్లో ఈరోజు మెట్ల ద్వారా నడక ద్వారా ఈరోజు తిరుమలకి మేము చేరుకున్నాం. ఒక పక్కన భక్తితో మోకాళ్ళ మీద ఆయన ఎక్కినా సరే భగవంతుడు ఆ పిల్లవాడికి ఒక విల్ పవర్ క్రియేట్ చేస్తున్నాడు. 3400 మెట్లు మోకాళ్ళ మీద ఎక్కగలిగాడనంటే ఆయన జీవితంలో ఎలాంటి ఛాలెంజ్ వచ్చినా సరే ఆయన ఎదుర్కోగలిగినటువంటి శక్తి, మనోధైర్యం ఈ కార్యక్రమం ద్వారా ఆయన కలుగుతుంది. అలా ఎంతోమంది చిన్న పిల్లల్ని వేసుకొని తల్లిదండ్రులు, పిల్లల ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా సరే మొహం మీద చిరునవ్వుతో భగవంతుడిని తలుచుకుంటూ వాళ్ళందరూ కూడా ఎక్కుతున్నారంటే మనిషికి కావలసినటువంటి ఒక మనోధైర్యం కానీ, ఆత్మశాంతి కానీ, లేకపోతే మానసిక వికాసానికి కావలసినటువంటి ఆ ఆధ్యాత్మిక భావన కానీ మనకి ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో మనకు దక్కుతుంది. అందుకనే మన పెద్దల దగ్గర నుంచి కూడా ఇలాంటి దేవాలయాలకి వచ్చేసి వాళ్ళు భగవంతుడి నామ స్మరణతో మళ్ళీ మనశ్శుద్ధిని చేసుకొని వెళ్ళడం వస్తుంది. మనం నిరంతరం కూడా మన దేవాలయాలు కానీ, మన ఆచారాలు కానీ, సాంప్రదాయాలు కానీ, మన పండగలు కానీ ఇవన్నీ కూడా వైభవంగా, విశేషంగా మన భావితరాలకి కూడా అందించాల్సినటువంటి బాధ్యత ఈరోజు మనందరి మీద ఉంది. భోగాపురంలోని మా భూముల జోలికి వస్తే మేము అన్యాయం అయిపోతామని రైతులంతా 110 రోజులుగా నిరసన దీక్ష చేపట్టినప్పటికీ ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని పలు గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తామంతా సన్న చిన్నకారు రైతులమని, వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నామని, అటువంటి పచ్చని పొలాలు డేటా సెంటర్లకు అప్పగిస్తే మా బతుకులు చిందరవందరవుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భోగాపురం, నందిగాం, సుందరపేట, ముంజేరు గ్రామాలకు చెందిన రైతులంతా ఈ శిబిరం వద్దకు వచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మా భూములు ప్రభుత్వం తీసుకుంటే మా బతుకులు అన్యాయం అయిపోతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ కు మా భూముల జోలికి రావద్దని ముక్తకంఠంతో రైతులంతా వేడుకున్నారు. ఎయిర్పోర్ట్ దగ్గరలో కావాలంటే
ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి చదువు ప్రాంతం వెళ్ళి గవర్నమెంట్ భూములు ఉన్నాయి, ఎక్కడికైనా ఈ రోజు అరగంట గంటలో ప్రయాణం చేయొచ్చు. అక్కడ తక్కువ భూములు ఉన్నవి గవర్నమెంట్ భూములు తీసుకుని అభివృద్ధి చేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఆల్రెడీ అభివృద్ధి చెందిన ప్రాంతం. వీటి మీద కార్పొరేట్ వాళ్ళు, ప్రభుత్వ వాళ్ళు కొన్నేసి ఒక అభివృద్ధి పేరిట ప్రజల నుంచి దొంగతనం చేయకుండా ఏంటంటే డైరెక్ట్ లాక్కోవడం ప్రజల నుంచి, అంటే ఒక సంపన్నుల నుంచి లాక్కొని పేదవాళ్ళని చేయడం. ఈ లాక్కుంటే దాదాపు భోగాపురంలో ఉన్న వేలాది మంది రైతులు ఈ రోడ్డు పడతారు ఈ రోజు. అంచేత మేము ఆల్రెడీ జీవో రాకముందే 110 రోజులు బట్టి మేము అందరినీ కలిసాము, మేము నిరసన చేస్తున్నాము. జీవో ఇచ్చారు కాబట్టి మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము, న్యాయపరంగా కూడా పోరాడుతాము. ఎట్టి పరిస్థితులను మాత్రం సెంటు భూమి కూడా ఇచ్చేది లేదని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తెలియపరుస్తున్నాము. ఇక్కడ ఉపాధితోనే రైతులందరూ కూడా ఉన్నారు. కేవలం 1000 ఉద్యోగాల గురించి మా 900 ఎకరాలు ఆల్రెడీగా ఎయిర్పోర్ట్ కి 900 ఎకరాలు మా భోగాపురం రెవెన్యూ పరిధిలో తీసుకోవడం జరిగింది. ఇంకా మా రైతులు మా భూముల మీద కన్నుపడి ఈ కార్పొరేట్ సంస్థలు కట్టబెట్టడం అనేది చాలా అన్యాయమైనటువంటి విషయంగా మేము పరిగణిస్తున్నాం. దయచేసి పెద్దలు గుర్తించి మమ్మల్ని రక్షిస్తారని, మా పిల్లలు రక్షిస్తారని, మా రైతులు రక్షిస్తారని పత్రికాముఖంగా సోదరంగా అందరం కూడా విన్నపించుకుంటున్నాం. మరొకసారి దృష్టి పెట్టి మమ్మల్ని రక్షించాలని కోరుకుంటున్నాం. విజయనగరం రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. అమృత భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 400 కోట్లతో పడమర వైపు 2వ ద్వారం నిర్మాణ వేగంగా సాగుతోంది. ప్రస్తుతం ఉన్న 5 ప్లాట్ఫారంలను 9కి పెంచనుండగా వీటిలో 7 ప్రయాణికులకు, 2 గూడ్స్ రైళ్ల కోసం కేటాయిస్తారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం మీదుగా ప్రయాణికులు నేరుగా పడమర ద్వారం నుంచి స్టేషన్లోకి ప్రవేశించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆక్రమణలు తొలగించి పనులు ముమ్మరం చేయగా ఏడాదిలోగా ఈ ద్వారం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఆధునికీకరణతో స్టేషన్ సామర్థ్యం పెరగడమే కాకుండా ప్రయాణికులకు సమయం కూడా ఆదా అవుతుంది. ఈ మార్పులు అందుబాటులోకి వస్తే నగరం మధ్యలో ట్రాఫిక్ సమస్యలు కొంతవరకు తగ్గుతాయని ప్రజలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. జీవితపు రెండో ఇన్నింగ్స్ను హాయిగా గడపాలనే తపన ఉన్న ఎందరో వృద్ధులకు విజయనగరంలోని ఫైర్ ఆఫీస్ పక్కన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వృద్ధాశ్రమం ఒక చక్కని వేదికగా మారింది. ఆదరణ లేని పెద్దలకు ఆత్మీయ ఆతిథ్యాన్ని ఇస్తూ ఈ ఆశ్రమం ఒక అందమైన కుటుంబంలా అలరారుతోంది. దాతల సహకారంతో ఇక్కడ భోజన, వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఎస్బీఐ పెన్షనర్ల అసోసియేషన్ వంటి సంస్థల భాగస్వామ్యంతో వృద్ధులకు వసతులు కల్పించడంతో అక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తోంది. తోటి వృద్ధులతో కబుర్లు చెబుతూ గడిపే సమయం వారికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. సమాజంలో పెద్దల పట్ల గౌరవాన్ని, ప్రేమని చాటుతూ వారిని కంటికి రెప్పలా చూసుకుంటున్న ఈ ఆశ్రమ నిర్వాహకుల కృషి అభినందనీయం. దాతలు మరింత సహకారం అందించాలని సూపర్వైజర్ బాలు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. దాతల సహాయంతో నడుస్తుందండి. దీనికి సొసైటీ చైర్మన్గా శ్రీ కేఎస్డి ప్రసాదరావు గారు, అలాగే సెక్రటరీగా శ్రీ కె సచిన్ గారు, కాకుండా మేనేజింగ్ కమిటీ మెంబర్స్ కూడా కొంతమంది పెద్దలు ఉన్నారు సార్. వీళ్ళందరూ కూడా బాగోగులన్నీ చూసుకుంటుంటారు. అలాగే వీళ్ళకి ఏది లోటు లేకుండా 3 పూట్ల ఉదయం ఇక్కడ అల్పాహారం అవనండి, మధ్యాహ్నం భోజనం అవనండి, రాత్రి భోజనం అవనండి వసతులు కల్పిస్తూ ఇక్కడే ఉంటారండి. వీళ్ళు ఏమైనా అనారోగ్య కారణంగా ఏమైనా ఒంట్లో బాగోపోవడం ఏదైనా జరిగితే మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్ గారు ఎవ్రీ మంత్ వచ్చి చెకప్ చేయడం, బీపీ షుగర్ చెకప్ కాకుండా అవసరమైన వారికి మందులు కూడా ఇస్తారు. ఇంకా అత్యవసరంగా ఏమైనా పరిస్థితులు అవసరమైతే వాళ్ళకి దగ్గర ఉండి హాస్పిటల్ మేము తీసుకుని వెళ్ళి వాళ్ళకి సర్వీస్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం సార్. ఇందులో ఇది కేవలం విజయనగరం జిల్లాలో ఈ ఒక్క సంస్థ ఉందండి, పట్టణ నివాసుల వసతి గృహం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో. దీనికి చేరడానికి అర్హతలు అంటే మనకి ఆధార్ కార్డు ఉండాలి. ఒకవేళ వాళ్ళు నిరాశ్రయులు అయ్యి ఉండాలన్నమాట. ఎవరూ లేని వాళ్ళు అయ్యి ఉండి వాళ్ళకి ఆధార్ కార్డు ఉంటే మేము అంటే తన ఆరోగ్యం కూడా బాగుండాలండి. వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలిగితే ఇక్కడేం పని చేయక్కర్లేదని, కష్టపడక్కర్లేదు. గుర్ల మండలం కెల్ల జడ్పీ హై స్కూల్ వేదికగా ఖోఖో క్రీడలో విద్యార్థులు తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పీటీ టి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆటలో అత్యంత కీలకమైన చేజింగ్, డిఫెన్స్, డైవింగ్ నైపుణ్యాలను విద్యార్థులు క్రమశిక్షణతో అభ్యసిస్తున్నారు. గెలుపుకు అవసరమైన ఏకాగ్రత, జట్టు సమన్వయం, మెరుపు వేగంతో ప్రత్యర్థిని అడ్డుకునే వ్యూహాలను వారు క్షుణ్ణంగా నేర్చుకుంటున్నారు. జాతీయ స్థాయిలో రాణించాలనే లక్ష్యంతో సాగుతున్నారు. క్రీడా నైపుణ్యంతో శిక్షణను కొనసాగిస్తున్నారు. గ్రామం మా ఊళ్ళో సమ్మర్ క్యాంప్ జరుగుతుంది. ఉదయం
విజయనగరం జిల్లా దత్తిరాజుల మండలం గుచ్చుమి గ్రామానికి చెందిన రామనాయుడు రూప దంపతులకు 6 నెలల కుమార్తె మోషిత ఉంది. అయితే ఆ పాపకు ఒక అరుదైన వింత వ్యాధి సోకినట్లుగా వైద్యులు నిర్ధారించారు. కండరాల క్షీణత, ఎస్ఎంఏ లాంటి అరుదైన జెనెటిక్ వ్యాధిగా గుర్తించారు. ఈ వ్యాధి పూర్తిగా నయం కావాలంటే విదేశాల నుంచి 16 కోట్ల రూపాయల ఖరీదైన ఇంజెక్షన్ రప్పించి వైద్యం అందించాలని వైద్యులు స్పష్టం చేశారు. ఈ దంపతులకు ఇది రెండోసారి ఎదురవుతున్న తీరని శోకం. గతంలో ఇదే తరహా వ్యాధితో తమ మొదటి బిడ్డను కోల్పోయారు. ఆ బాధ నుండి కోలుకోకముందే ఎన్నో ఆశలతో జన్మించిన రెండో సంతానం చిన్నారి మోషిత కూడా అదే వ్యాధి రావడంతో ఆ తల్లిదండ్రులు గుండె పగిలేలా విలపిస్తున్నారు. అంత సొమ్ము తాము జీవితంలో చూడలేమని, తమ బిడ్డను తాము కాపాడుకోలేమని కన్నీరు మున్నీరవుతున్నారు. మా పాపను ప్రభుత్వమే దయతలిచి కాపాడాలని మోహిత తల్లిదండ్రులు చేతులు జోడించి వేడుకుంటున్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మరియు జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించి మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి సహాయ నిధి లేదా ప్రత్యేక నిధుల ద్వారా తమ బిడ్డకు ప్రాణభిక్ష పెట్టాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ పసి ప్రాణాన్ని కాపాడేందుకు దాతలు, ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి, మన డిప్యూటీ సీఎం అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మన విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారికి, మన గజపతి నగరం నియోజకవర్గానికి చెందిన శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు గారికి మా కుటుంబం తరపున మన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మాది ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా దత్తిరాజర్ మండలం గుచ్చిమి గ్రామం. నా పేరు రూప, నా పాప పేరు మోహిష. ఈమె 2025 డిసెంబర్ 11 జన్మించింది. ఈ పాప పుట్టిన తర్వాత బాగానే ఉంది 2 మంత్స్ వరకు. 2 మంత్స్ తర్వాత కాళ్ళు చేతులు ఆడించట్లేదని చెప్పి, మెడలు నిలబడట్లేదని చెప్పి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాము. మల్లారెడ్డి హాస్పిటల్ హైదరాబాదు. అక్కడి నుంచి నిమ్స్ హాస్పిటల్కి రెఫర్ చేశారు. అక్కడ టెస్టులు చేయించిన తర్వాత టెస్టుల్లో తెలిసింది ఎస్ఎంఏ టైప్ 1 జెనెటిక్ ప్రాబ్లం ఉందని చెప్పి తెలిసింది. దీనికోసము మందులు లేవు మన ఇండియాలో, అవుట్ ఆఫ్ నుంచి తెప్పించాలి. ఇంజెక్షన్ 16 కోర్స్ ఇంజెక్షన్ ఉంది, అది చేస్తేనే పాప ప్రాణాలు బాగుంటాయి, పాప మంచిగా ఉంటది. అది కూడా 2 years లోపల చేయించాలండి. చేయించకపోతే పాప ప్రాణాలకు కూడా ప్రమాదం అని కూడా చెప్పారు. తర్వాత లాస్ట్ టైం ఒక బేబీకి వచ్చింది కదా, పునర్విక పాపకి ఇదే ప్రాబ్లం అండి. ప్రభుత్వం సపోర్ట్ చేసి ముందుకు వచ్చి ఆ పాప ప్రాణాలను కాపాడి మళ్ళీ ఆ పాపకి పునర్జన్మ ఇచ్చారండి. అలాగే మా పాపకు కూడా మీరు సపోర్ట్ చేసి, మీ అందరి సపోర్ట్ మా పాపకు కావాలి. మీరు సపోర్ట్ చేసి మా పాపని కాపాడతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత మాది పేద కుటుంబం అండి. మేము బతకడానికి కూడా కష్టము. ఇక్కడ బతకలేక, విలేజ్లో ఇక్కడ బతకలేక అక్కడికి హైదరాబాద్ వెళ్ళిపోయామండి. అక్కడ మా ఆయన ఫార్మసీలో పనిచేస్తారు. రోజు పనికి వెళ్తేనే మాకు డబ్బులండి, ఇంటి దగ్గర బతకడానికి కూడా కష్టమే అండి. అలాంటి పరిస్థితుల్లో కూడా మా పాపకి ఈ ప్రాబ్లం ఉందండి. ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వాలంటే ఈ ప్రాబ్లం మేము సాల్వ్ చేసుకోలేమండి. 16 కోట్లు అంటే మేము తేలేము, ఎక్కడి నుంచి తేగలమండి? ప్రభుత్వం ముందుకు రావాలి. విజయనగరం కలెక్టర్ ఆఫీస్లోని డ్రైనేజీ సమస్యకు ఒక పరిష్కారం దొరికింది. కలెక్టరేట్ ప్రాంతంలోని క్యాంటీన్ దగ్గర నుంచి ఎస్కోట్ రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు డ్రైనేజ్ నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ డ్రైనేజ్ లేకపోవడం వల్ల గతంలో వర్షం నీరు వెళ్లలేని పరిస్థితి ఉండేది. డ్రైనేజ్ వల్ల వర్షం నీరు నేరుగా వెళ్లిపోయే అవకాశం ఉంది. ఆర్ఎన్బి అధికారి విక్రమ్ ఆధ్వర్యంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశాల మేరకు కలెక్టరేట్లోని డ్రైనేజ్ వ్యవస్థను చేపట్టడం జరిగిందని అన్నారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ర్యాపిడోతో కలిసి 1000 మందికి పైగా డ్రైవర్లకు పర్యాటక గైడ్లుగా శిక్షణ ఇచ్చి ధృవీకరణ పత్రాలు అందించనుంది. అందులో భాగంగా ఎంబీపీలోని యాత్రి నివాసులో 350 మంది డ్రైవర్లకు శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఏపీటీఏ అధికారులు డాక్టర్ జస్వంతి నాయుడు, మోహిత్ మెల్లా ఈ కార్యక్రమాన్ని రూపొందించి క్షేత్రస్థాయిలో అమలు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఏపీటీఏ ఎండీ అమ్రపాలి దర్శకత్వంలోని ఆధ్వర్యంలో డ్రైవర్లను పర్యాటక గైడ్లుగా మార్చే శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించినట్టుగా తెలిపారు. గైడెడ్ అనుభవాల ద్వారా వేలాది మంది డ్రైవర్లకు స్థిరమైన జీవనోపాధి మార్గాన్ని ఈ శిక్షణ సృష్టిస్తుందని అన్నారు.
అనేది మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, హానరబుల్ టూరిజం మినిస్టర్ శ్రీ కందుల దుర్గేష్ గారు ఇచ్చిన విజన్లో మనం చేసిన ఒక వెరీ యూనిక్ ప్రోగ్రామ్. ఇండియాలో ఫస్ట్ టైం ఒక డ్రైవర్ కమ్ గైడ్ ప్రోగ్రామ్ అనేది ఏపీ టూరిజం అండ్ ర్యాపిడో కలిపి చేస్తుంది. ఇందులో మేజర్గా మనకి ఇద్దరు బెనిఫిషరీస్ ఉంటారు. ఒకళ్ళు టూరిస్ట్, రెండోది మన డ్రైవర్స్. సో టూరిస్ట్ ఏంటంటే ర్యాపిడో అనేది ప్రతి యూజర్ దగ్గర ఉంటుంది, వేరే స్టేట్ నుంచి వచ్చే వాళ్ళకి అందరి దగ్గర ఉంటుంది. వచ్చినప్పుడు వాళ్ళు సింపుల్గా మన స్టేట్ బౌండరీస్లోకి ఎంటర్ అయిన వెంటనే వాళ్ళకి ఏపీ టూరిజం అని ఒక ఫీచర్ కనబడుతుంది ర్యాపిడో మీద. అది క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు మనం మినీ క్యాబ్స్, మైక్రో క్యాబ్స్ అవన్నీ ఎలా బుక్ చేస్తామో ఒక టూరిస్ట్ ఆటో అండ్ ఒక టూరిస్ట్ క్యాబ్ కూడా బుక్ చేయడానికి ఉంటుంది. అది కాకుండా డ్రైవర్స్ కూడా ఇన్కమ్ అనేది గ్రోత్ కి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు గైడ్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి రెగ్యులర్ క్యాబ్ ఛార్జెస్ కాకుండా దానికి మించి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సో దీనివల్ల మనకి బోత్ డ్రైవర్ గ్రోత్ జరుగుతుంది, అట్ ద సేమ్ టైం మన మేజర్ స్టేక్ హోల్డర్ దట్ ఇస్ టూరిస్ట్ వాళ్ళ గ్రోత్ కూడా ఉంటుంది. వాళ్ళకి ఈజ్ ఆఫ్ టూరిజం అనేది మనం పెంచుతున్నాం. ఈ ప్రోగ్రామ్ 2 రోజులు కండక్ట్ చేస్తున్నామండి. ఇందులో 4 ఇంపార్టెంట్ సెషన్స్ మేము చేస్తాం. దీనిని మేము ఏం చేసామంటే ఆటో డ్రైవర్స్కి ఒక సెషను, క్యాబ్ డ్రైవర్స్కి ఒక సెషన్ అంటూ బైఫర్కేట్ చేశాం. దీనికి ఈ ఒక్కొక్క సెషన్లో ఫస్ట్ డే మేము వాళ్ళకి అసలు ర్యాపిడో తోటి ఈ యాప్ ఎలా ఇంటిగ్రేట్ అవుతుంది, ప్లస్ ఈ యాప్ ఇంటిగ్రేట్ అయిన తర్వాత డెస్టినేషన్ నాలెడ్జ్, విజయవాడ వస్తే అమ్మవారి గుడి గురించి ఏంటి, విశాఖపట్నం వస్తే సింహాచలం గుడి గురించి ఏంటి, తిరుపతి అయితే వెంకన్న స్వామి గుడి ఏంటి, ఈ 3 డెస్టినేషన్స్లో మేము ఇంపార్టెంట్గా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నామండి. ఆల్రెడీ మాకు 400 మంది తరపు నుంచి మేము ఆల్రెడీ క్యాబ్స్, ఆటో డ్రైవర్స్ ట్రైనింగ్ చేశాం. దీంతో పాటు మేము ఒక్కొక్క సెషన్లో ఈ కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్, స్టోరీ టెల్లింగ్, తర్వాత ఫోటోగ్రఫీ అండ్ యాప్ ఇంటిగ్రేషన్ అంటే గూగుల్ ట్రాన్స్లేట్ తోటి తెలుగు భాషలోనే కాకుండా వేరే భాషతోటి ఎలా మాట్లాడాలి, దాన్ని ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అనే విధంగా కూడా వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన వైఫల్యాలను తూర్పారబట్టారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నా చేసింది చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేక ఊకదంపుడు ఉపన్యాసాలతో కాలం గడుపుతున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు వైసీపీ నేతలు గుడివాడ అమర్నాథ్, కేకే రాజు, ధర్మశ్రీలతో కలిసి లాసెన్స్ బే కాలనీ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు ఇంతవరకు ఒరిగిందేమీ లేదని ఆక్షేపించారు. సూపర్ 6 సక్సెస్ అయిందని ప్రచారం చేసుకుంటున్నారని, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదని, మహిళలకు ఇస్తామన్న ఆడబిడ్డ నిధికి ఠికానా లేదని విమర్శించారు. అలాగే 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తామన్న వృద్ధాప్య పింఛన్ల హామీ ఏమైందని నిలదీశారు. పెద్దగా చెప్పుకోదగ్గ ఏ మంచి పని చేయకపోగా పిల్లలను కనాలనంటూ పిచ్చి పిచ్చి సలహాలు ఇస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడవలసిన అంశం, అక్కడ కింద ఉన్న ఆడియన్స్ అందరూ వేదిక మీద అధికారులు, కింద వచ్చి అధికారులు తీసుకొచ్చిన వాలంటీర్స్ హెల్త్ ప్రోగ్రాంలో ఆయన ఉపన్యాసం అంతా సరే. ముఖ్యమంత్రి అయినప్పుడు రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి ఉంటారు, డెమోక్రసీలో అది వేరు. కానీ ప్రభుత్వానికి సంబంధించి మాట్లాడినప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు, లేదు ప్రజలకు మంచి జరుగుతున్న మంచిది, ప్రభుత్వం చేస్తున్న అచీవ్మెంట్స్ అవి చెప్తే పర్వాలే. ఒక తమ్ముడు ఉపన్యాసం చెప్పిందే చెప్పి మన సామెతలాగా, ఉత్తరాంధ్రలో సామెతలాగా అదే అలా మాట్లాడుతూ ఉన్ని లేనివి లేని ఉన్ని అభూతిని కల్పిస్తూ ఆయన మాటలు ఉన్నాయి. తెలుసు, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు ఎంత మేనేజ్మెంట్ చేస్తారో, చంద్రబాబు నాయుడు గారు ఎంత మ్యానిపులేట్ చేస్తారో, ఏ రకంగా ఈ అబద్ధాలు చెప్పి ఈ 3-4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారో, ప్రజల తాలూకా ఆస్తుల మీద వాటి మీద మాట్లాడి మభ్యపెట్టి ఎన్నికలైన తర్వాత ప్రభుత్వంలో వచ్చిన తర్వాత వాటిని తొక్కిన అంశం మనం చూసాం, అందరికి తెలిసిన విషయం. చంద్రబాబు నాయుడు గారు చాలా మాట్లాడుతున్నారా, సూపర్ 6 సూపర్ హిట్ అయ్యే ప్రయత్నం చేస్తానడం వేరు, అయిపోయింది అనడం వేరు. ఎక్కడైపోయింది, ఏమైపోయింది, ఎక్కడిచ్చారు మీరు? నిరుద్యోగ వృత్తి ఇచ్చారా? 50 సంవత్సరాలు మహిళకి వచ్చి మీరు ఇస్తారన్న ఆర్థిక సాయాన్ని ఇచ్చారా? లేకపోతే సిలిండర్లు ఇస్తారన్నారు, 3 సిలిండర్లు ఇచ్చారా? ఎక్కడిచ్చారు? ఒకటే రెండింటి. ఇంకో ధర్మం చెప్తున్న ఆడప్రతినిధి 15 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకి ఇస్తానని ఏమి ఇచ్చారు? మీ పరిపాలన ఏ ఒక్క వర్గమైనా సరే నేను ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో పార్టీగా నేను ప్రశ్నిస్తాను. మహావిశాఖ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో
వచ్చే నెల 6 వరకు కొనసాగే వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు రేసభవానిపాలెం స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాలను ప్రారంభించారు. ముందుగా పిల్లలు మార్చ్ పాస్ట్ నిర్వహించారు. వివిధ క్రీడాంశాల్లో అద్భుత ప్రదర్శనలు ఇచ్చి ఆకట్టుకున్నారు. గణబాబు, కేతన్ గార్గులు బాల్ బ్యాడ్మింటన్ ఆడి సందడి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నగర వ్యాప్తంగా 486 సెంటర్లలో 41 క్రీడాంశాల్లో ఈ పోటీలు జరుగుతాయని తెలిపారు. చిన్నారుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించి వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలన్నదే ఈ వేసవి శిక్షణా శిబిరాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్లు, అధికారులు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సమాజ్ స్పోర్ట్స్ క్యాంప్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్య అతిథిగా మన ఆనరబుల్ గవర్నమెంట్ విల్ వెస్ట్ ఎమ్మెల్యే గారు కూడా పాల్గొన్నారు. ఇక్కడ ఆర్గనైజింగ్ కమిటీ తరఫున కూడా దాదాపు 41 గేమ్స్లో రకరకాల యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తూ 486 సెంటర్స్లో ఇది రేపటి నుంచి ఈ క్యాంప్ స్టార్ట్ చేయబోతున్నాము. సో ఈ సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్ ఏవైతే ఉందో రేపటి నుంచి 6వ తారీఖు వరకు జరుగుతుంది. దాంట్లో అన్ని గేమ్స్కు కూడా 8 to 16 years ఆఫ్ ద కిడ్స్ కెన్ పార్టిసిపేట్. జీవీఎంసీ వెబ్సైట్ దానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా రిజిస్ట్రేషన్ మిస్ అయితే కనుక అక్కడ ఏవైతే సెంటర్ ఉందో అది అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ కూడా వెబ్సైట్లో ఉంది. అక్కడ వెళ్ళి అక్కడ నమోదు చేసి హ్యాండ్ టు హ్యాండ్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ విత్ నో చార్జ్ ఆఫ్ ఎనీ కైండ్. అదే కాకుండా జీవీఎంసీ తరఫున పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా డైట్ ఇవ్వడం జరుగుతుంది, టీ-షర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ ఫెసిలిటీ లైక్ డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ కూడా పెట్టడం జరిగింది. గతంలో కూడా వేల సంఖ్యలో పిల్లలు ఈ సమ్మర్ స్పోర్ట్స్ కోచింగ్ క్యాంప్లో పార్టిసిపేట్ చేయడం అనేటువంటిది కొనసాగేది. కొద్దిగా గ్యాప్ తర్వాత ఇప్పుడు పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి సమ్మర్ స్పోర్ట్స్ కోచింగ్ క్యాంపుల్లోనే ద్వారానే, ఎందుకంటే స్కూల్ ఏజ్ పిల్లలు ప్రాక్టీస్కి వస్తూ ఉంటారు, పేరెంట్స్ పంపుతూ ఉంటారు. కాబట్టి ఆ అసోసియేషన్స్కి కానీ లేకపోతే కోచెస్కి కానీ టాలెంట్ ఐడెంటిఫై అవుతుంది. ప్రధానంగా ఇలాంటి క్యాంప్స్ ద్వారానే ప్లేయర్స్ని ఐడెంటిఫికేషన్ చేసి తర్వాత వాళ్ళు జాతీయ స్థాయిలో కూడా రాణించడానికి స్కోప్ ఉండేటువంటి క్యాంప్స్. కాబట్టి ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ స్పోర్ట్స్ అసోసియేషన్స్కి ఒక మంచి వేదిక అనేటువంటిది నా భావం. అందుకని ఇది కొనసాగాలని చూస్తాం. దేశంలోనే 5 ప్రధాన నగరాల్లో మాత్రమే ఈ సమ్మర్ క్యాంప్స్ మున్సిపల్ కార్పొరేషన్స్ హోల్డ్ చేస్తున్నాయి. ఇది ప్రత్యేకం. అందులో విశాఖ ఉండడం చాలా ఆనందంగా ఉంది. సో డెఫినెట్గా ఇలాంటి క్యాంప్స్ రెగ్యులర్గా జరగాలి, భవిష్యత్తులో కూడా జరగాలి. బీజేపీ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ రాసిన ప్రజల కథే నా ఆత్మ కథ పుస్తక పరిచయ కార్యక్రమం విశాఖలోని ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఒడిశా గవర్నర్ కంబంపాటి హరిబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు రాజకీయాలకు అతీతంగా పాల్గొన్నారు. విలువలు, సేవాభావం కలిగిన ఒక గొప్ప మహామనిషిగా దత్తాత్రేయను కొనియాడారు. దత్తాత్రేయ స్వయంగా పలువురికి ప్రజలకు కథే నా ఆత్మకథ పుస్తకాన్ని అందజేయడం విశేషం. అనంతరం ఆయన మాట్లాడారు. రాజకీయాలంటే పదవులు, వృత్తి, వ్యాపారం కాదని, ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయడమే అసలు సిసలైన రాజకీయం అని పేర్కొన్నారు. మానవ సేవే మాధవ సేవ అన్న భావనను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి వికసిత భారత్ సాకారం మనందరి లక్ష్యం కావాలని ప్రధాని పిలుపును మనమంతా మనస్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. హరిబాబు మాట్లాడుతూ ఎన్నో కష్టనష్టాలు, అవమానాలు ఎదుర్కొని సామాన్య జీవితం నుంచి రాజకీయంగా ఉన్నతిని సాధించిన బండారు దత్తాత్రేయ జీవితం పలువురికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సోము వీర్రాజు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ప్రముఖ జర్నలిస్టు వల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు, మీద 5 గవర్నర్లు, అనేక మంది మంత్రులు అందరూ వచ్చి ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేశారు. ఇది కేవలం ఈ పుస్తకం ఇక్కడ మనం ఒక ప్రేమ, ఆత్మీయతో మీకు అందజేయడం. దీన్ని రామగోడే గారు బాధ్యతగా తీసుకున్నందుకు వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందువల్ల
మన సంస్కృతిని, మన సభ్యతను, మన సాంప్రదాయాలను, మన రుచులు, మన యొక్క అభిరుచులు, మన వంటకాలు, మన పంటలు అన్నింటినీ కూడా ప్రతిబింబించే విధంగా ఉండేటువంటి సాంస్కృతిక కార్యక్రమం. కాబట్టి తప్పకుండా వచ్చే సంవత్సరం శుభం చూసి పెద్దలతో కొంతమందితో మాట్లాడి ఏదైనా ఒక శుభ సమయాన అలైబలే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రారంభిస్తామని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తాను. ఈరోజు ప్రజల కథే నా ఆత్మకథ అనే విశిష్ట గ్రంథ పరిచయ కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో గౌరవం, అదేవిధంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది ఒక పుస్తక పరిచయ కార్యక్రమం మాత్రమే కాదు, ప్రజల మధ్య నుంచి వచ్చిన ఒక మహోన్నత ప్రజా సేవకుడి జీవన గమనానికి, యాత్రకు మనం అందరం సమిష్టిగా అర్పిస్తున్నటువంటి గౌరవ అభినందనగా నేను భావిస్తున్నాను. ఈ గ్రంథ రచయిత బండారు దత్తాత్రేయ గారు పదవుల ద్వారా కాదు, ప్రజల హృదయాలలో స్థానం సంపాదించినటువంటి నాయకుడు. ఆయన జీవితం చదివితే మనకు ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. సాధారణ మనిషి కూడా అసాధారణ శిఖరాలను చేరగలడని. పేదరికం, కష్టాలు, బాధలు, అవమానాలు ఇవన్నీ ఆయన జీవితంలో వచ్చాయి. కానీ ఒక్కసారి కూడా ఆయన ఆశను కోల్పోలేదు. విశాఖలో పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకునే బీచ్ రోడ్లోని మత్స్య దర్శిని జీవీఎంసీ అధికారులు రాత్రికి రాత్రి కూల్చివేశారు. అందులో ఉన్న విలువైన అరుదైన రకాల చేపల్ని సురక్షిత ప్రాంతానికి తరలించకుండానే జీవీఎంసీ ఈ చర్యకు పాల్పడటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యుత్ శాఖ విద్యుత్ నిలిపేయడంతో దాదాపు 50 చిన్న పెద్ద ట్యాంకుల్లో ఉన్న చేపలన్నీ గిలగిలా కొట్టుకుని చనిపోయినట్లుగా సమాచారం. మత్స్య దర్శిని నిర్వాహకులకు జీవీఎంసీకి మధ్య కొంతకాలంగా వివాదం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కాగా పాత తేదీతో జీవీఎంసీ నోటీసులు ఇచ్చి రాత్రికి రాత్రే బుల్డోజర్లు తీసుకుని వచ్చి కూల్చివేయడం అన్యాయమని మత్స్య దర్శిని నిర్వాహకులు వాపోతున్నారు. జీవీఎంసీ పరిధిలో వార్డుల విభజన గందరగోళంగా మారిందని, శాస్త్రీయత లోపించిందని, అధికారులు ఒక పద్ధతి పాటించలేదని మాజీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపించారు. ఈ మేరకు పలు అంశాలతో కూడిన వినతిపత్రాన్ని జీవీఎంసీ అధికారులకు ఆయన అందజేశారు. జీవీఎంసీ పరిధిలో ఉన్న వార్డుల్ని 98 నుంచి 120కి పెంచుతూ ఈ నెల 17న నోటిఫికేషన్ జారీ కాగా, వార్డుల విభజన అశాస్త్రీయంగా, అసంబద్ధంగా, పన్నులు కట్టే నగర ప్రజల ప్రమేయం లేకుండా కేవలం రాజకీయ సిఫార్సులతో అడ్డదిడ్డంగా జరిగిందని ఆరోపించారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మే 17వ తారీఖున ఫార్మ్ 1 డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఏదైతే ప్రజలకి అభ్యంతరాలు తెలిపే విధంగా, సలహాలు సూచనలు ఇచ్చే విధంగా జీవీఎంసీ ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 98 వార్డులుగా ఉన్నటువంటి మహావిశాఖ నగరపాలక సంస్థ 120 వార్డులకి పునర్విభజన ప్రకారంగా చేయాలని చెప్పి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మీద అభ్యంతరాలు ఇవ్వడానికి ఇవాళ జనసేన పార్టీ 120 వార్డులు ఏదైతే ఏ విధంగా అయితే రూపొందించారో వాటి మీద అభ్యంతరాలు ఇవ్వడానికి ఇవాళ ఆఖరి రోజు. ఇవాళ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఈ యొక్క అభ్యంతరాలు ఇవ్వడానికి వచ్చి ఉన్నాం. వార్డుల పునర్విభజన ప్రక్రియ జీవీఎంసీ అధికారులు ఎక్కడా కూడా నిబంధనల్ని పాటించకుండా, ఏ నిబంధనలు అనుసరించి వార్డులు విభజించాలో, ఏవి ఆధారంగా వార్డుల్ని హద్దుల్ని నిర్ణయించాలో అవేవి కూడా పాటించకుండా రూల్ పొజిషన్స్ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వార్డు విభజన ప్రతిపాదనలన్నీ కూడా జరిగినాయి. అసలు ఆ వార్డుల పునర్విభజన ప్రక్రియను పూర్తిగా రద్దు చేయాలి, మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలి. ప్రజలకు తగిన సమయం 7 రోజుల సమయం సరిపోదు, ప్రజలకు అవగాహన కల్పించాలి. సచివాలయ లెవెల్లో వార్డుల్లో ఈ యొక్క మ్యాప్ను ప్రదర్శించాలని చెప్పి కూడా జీవీఎంసీ కమిషనర్ గారిని సోమవారం నాడు కోరడం జరిగింది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత నక్కపల్లిలోని తన నివాసం వద్ద టీడీపీ మహానాడు పోస్టర్ను ఆవిష్కరించారు.
అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు. టీడీపీ కుటుంబ సభ్యులు జరుపుకునే పెద్ద పండుగగా మహానాడును అభివర్ణించారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఆన్లైన్లో మహానాడు జరుపుకున్నట్లుగా గుర్తు చేశారు. పొదుపు చర్యల్లో భాగంగా పీఎం నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈసారి కూడా మహానాడును ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేల కాన్వాయ్లో 50% వాహనాలు తగ్గించినట్లుగా చెప్పారు. పొదుపు చర్యల్లో భాగస్వామ్యం నేపథ్యంగా ఈసారి హైబ్రిడ్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా మహానాడు జరుపుతున్నట్లుగా తెలిపారు. ఎన్టీఆర్ యుగ పురుషుడని, అతను పెట్టిన పార్టీలో పనిచేయడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలిపారు. అంటే ఒక మహిళగా ముందుంటాం, ఫస్ట్ ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అంతకన్నా ముందుంటాం, బాధ్యతాయుతమైన హోంమంత్రిగా అన్నిటికన్నా ముందుంటాం. అటువంటిది నా నియోజకవర్గంలో జరిగిన ఒక చిన్న సంఘటన బేస్ చేసుకొని నిన్న మొన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత మేరకు దాన్ని ఏదో ఏదో చేద్దాము, ఏదో నన్ను తీసుకొచ్చి బదనాం చేసేద్దాము అన్న దృష్టిలో ఉన్నారు. అంటే నిజంగా నాకు ఆ ఎంటైర్ తతంగం అంతా చూసి ఒక పక్క బాధ అనిపించింది, రెండో పక్క సిగ్గు అనిపించింది. ఎందుకంటే మనం రాజకీయాల్లో ఉన్నాము అనుకుంటే నలుగురికి మంచి చేయాలి, లేకపోతే 4 మంచి సలహాలు ఇవ్వాలి, లేదు అనుకుంటే నోర్లు మూసుకుని ఇంట్లో కూర్చోవాలి. అంతే తప్పించి నువ్వు రాజకీయం చేసేది ఒక 11 సంవత్సరాల దళిత ఆడబిడ్డ మీద అన్న సంగతి మర్చిపోయి ఏం మాట్లాడుతున్నారండి? నాకు ఇన్సిడెంట్ జరిగిన ఈవినింగ్, ఇన్సిడెంట్ జరిగింది అన్న ఆరోపణ వచ్చిన ఈవినింగ్, దయచేసి సబ్జెక్ట్ టు కరెక్షన్, ఇన్సిడెంట్ జరిగింది అన్న ఆరోపణ వచ్చిన ఈవినింగ్ నాకు సిఐ కాల్ చేశారు. అమ్మ ఇలాగా అంటే పోక్సో రిలేటెడ్ కేసు ఒకటి వచ్చింది, నేను క్లియర్ గా అడిగాను ఎవరు వాళ్ళు, ఏం చేశారు, అమ్మాయిని ఏమైనా సెక్షువల్ అసాల్ట్ చేశారా అని అడిగాను. అంటే సెక్షువల్ అసాల్ట్ కాదు, ఇలా ఒక సెల్ ఫోన్ గొడవ, అది ఆ సెల్ ఫోన్ కి సంబంధించి ఆ అమ్మాయికి ఇస్తే తిరిగి అమ్మాయి సెల్ ఫోన్ ఇవ్వలేదంట, కొట్టారు అని చెప్పి వాళ్ళ మదర్ వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేశారు. సో ఎంక్వైరీ చేయండి, వాళ్ళు చెప్పిందే కాదు కదా, మీ పరంగా మీరు కూడా ఎంక్వైరీ చేయండి. అటువంటిది ఏదైనా సెక్షువల్ అసాల్ట్ కానీ అటువంటిది ఏమైనా జరిగితే కనుక సివియర్ యాక్షన్ తీసుకోవాలి. ఎక్కడో జరిగితేనే 4-5 టీంలు ఏర్పాటు చేసి అనిత పాయకూడ సొంత నియోజకవర్గంలో ఇలాంటివి జరిగితే 10 టీంలు కాదు 20 టీంలు అనేసి 24 hours కాదు వితిన్ 2 hours లో తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టే పరిస్థితి కనిపించాలి. సో ఇది నాకు ఇది మీరు డెఫినెట్ గా మీరు దాని మీద ఎంక్వైరీ చేయండి అని ఇమీడియట్ గా నేను పంపించి నేను నా పరంగా లోకల్లో ఉన్న వాళ్ళతో కూడా నేను అక్కడ జరిగింది ఏంటి అంటే యాజ్ పర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అట్ ద సేమ్ టైం కన్ఫెస్ ఆఫ్ దట్ లేడీ, దట్ గర్ల్, ఆ అమ్మాయి కూడా చెప్పిన విషయం బట్టి ఏంటంటే ఇలాగా సెల్ ఫోన్ ఇమ్మని చెప్పి నన్ను కొట్టారు. సో కొట్టడం కూడా వన్ ఆఫ్ ద అసాల్ట్. సో దానికి మీరు కేసు ఫైల్ చేస్తున్నారు. దీనికి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి ఒక 2 ప్రధానమైన పత్రికల్లో, ప్రధానమైన పత్రిక అనాలా పాంప్లెట్లు అనాలా, అందులో ఒక పత్రిక లిటరల్లీ పాంప్లెట్ వైఎస్ఆర్సీపీకి వాళ్ళు ఏమని రాశారండి, 11 ఏళ్ల దళిత బాలిక మీద సామూహిక అత్యాచారం. వాట్ టైప్ ఆఫ్ నాన్ సెన్స్ దిస్ ఇస్? తప్పు కదా, ఒక ఆడబిడ్డ కదా, మన ఇంట్లోనే ఆడపిల్లలు ఉన్నారు కదా, ఏ రకంగా మాట్లాడుతున్నారు? అది కట్ చేసి మళ్ళీ అగైన్ మార్నింగ్ లేచేసరికి అవన్నీ చూసి మా డిఎస్పీ గారు ఒక వాయిస్ వీడియో రికార్డింగ్ ఒకటి బయటకు తీసుకొచ్చారు, చెప్పారు ఇది జరిగింది. ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ గురించి రాయాలి అనుకునేటప్పుడు అందులో నిజాలు గ్రహించుకొని రాయండి. నేను రాయొద్దు అని చెప్పట్లా, రాయండి, కానీ నిజాలు గ్రహించుకొని ఆ ఆడబిడ్డని వీధిలో పెట్టకుండా అమ్మాయి జీవితం నాశనం అవ్వకుండా రాయండి. అటువంటి పరిస్థితులు కాకపోతే కామ్ గా ఊరుకోండి, మన ఇంట్లో కూడా ఆడపిల్లలు. అంతేగాని ఆడబిడ్డలు మాత్రం బదనాం చేయొద్దని మాత్రం నేను చేతులు ఎత్తుకోడు. ఈనాటి వాద్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.